కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పలు మండలాల నుంచి పెద్ద మొత్తంలో రైతులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మోహన్ మిత్ర మాట్లాడుతూ जिंदाबाद 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 రైతుల ఐక్యత రైతుల ఐక్యత సాధిస్తాం సాధిస్తామంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్న ఈ అధికార యంత్రాంగం మనకు ఒక మాట చెప్పారు. వరంగల్లో వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు అధికారం కోసం కావాలని పరితపించి ఆ దాహంతో ఇష్టం వచ్చిన రీతిలో కొన్ని మాటలు చెప్పారు. అయినా మనం ఏం చేస్తున్నాం, మనము వేరే కొత్తగా అడుగుతలేం, అవే అడగాలని మనము ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి అందరూ చివరగా ఓంకారంతో కంప్లీట్ చేసుకుందాం. నేను ముందుగా ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీ ఆయన వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన 14 రోజుల దాకా 10 నెలలు అవుతుంది ఈ రోజుకి. అయినా కూడా అమలు చేయనందున వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. మనం 2 లక్షల రుణమాఫీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఏకకాలంలో అమలు పరచాలి. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఎకరా రూపాయలు వాళ్ళు రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తున్నది తక్షణమే ఇవ్వాలి. వెంటనే తెరిపించి నడిపించాలి వారే. పంట బీమా పథకం వెంటనే అమల్లోకి తేవాలి. భూమి లేని కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా రైతు బీమా వర్తింప చేయాలి. అసైన్ భూములను లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలి. దాని ద్వారా వాళ్ళు ఇంకో భూమాత పేరు పెట్టబోతున్నారు. దాని ద్వారా ఏర్పడిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి గతంలో ఉన్న భూ హక్కులను పునరుద్ధరించాలి. నకిలీ విత్తనాల, పురుగు మందుల వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసు పెట్టి రైతులకు నష్టపరిహారము ఇప్పించాలి. అసంపూర్ణంగా ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలి. మనము ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలకి మోసపోకుండా మన మనగడ కోసం మనం ఈ సంఘం ఏర్పడడానికి ఎంతో త్యాగమూర్తులు దీన్ని త్యాగం చేసి నిలబెట్టిన సంస్థ ఇది. ఇంత పెద్ద సంస్థ ఎక్కడైనా ఉందంటే ఒక భారతీయ కిసాన్ సంఘం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం ఏమంటే, మనము ఇప్పుడు మీటింగులకు వెళ్తున్నాం. వాళ్ళు రైతులు ధన్యవాదాలు. అనేక భూ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సమస్యల పైన తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజేంద్ర గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. పూర్వ అధ్యక్షుడు मोहन मिश्रा, ऑल इंडिया जनरल सेक्रेटरी, भारतीय किसान संघ।
और किसान संघ का क्या संकल्प है आपका, क्या करने का है किसान? भारतीय किसान संघ देश का सबसे बड़ा किसान संगठन है। 1 लाख गांव में अपना काम है, 600 जिला में अपना काम है और किसान के हित में हम काम करते हैं देश भर में। और गवर्नमेंट को आप क्या गवर्नमेंट के सामने ये तेलंगाना में जो वारंगल डिक्लेरेशन हुआ उसका पूर्ति करने के लिए ये समावेश किया गया था। हर 3 साल में अपना नया समिति बनता है, स्टेट कमेटी यहाँ बना और वो हर राज्य में बनता है। ये अभी इसके आगे अगर सरकार जल्दी ये पूर्ति नहीं करेगा फिर आंदोलन का रास्ता अपनाएंगे। और ये गवर्नमेंट है, दूसरा गवर्नमेंट है, अब तक रैत के लिए फार्मर के लिए कुछ भी हुआ? ये सरकार लोग बाकी लोग किसान के नाम पर पॉलिटिक्स करते हैं, किसान के लिए कुछ नहीं करते हैं। बीज का कानून अभी अपने कारगर कानून आए तो बीज में किसान फंस रहा है, उसमें बचे। जो फर्टिलाइजर का सब्सिडी सरकार दे रहा है वो किसान के खाते में दे, किसान सम्मान निधि में वृद्धि करे। ये जो सारी समस्याएं हैं उसके बारे में सरकार काम करे, ऐसा हमारा मांग है। अब भी मैसेज आ गया मोदी के, आज अमाउंट किसान अकाउंट में आ गया, इसके लिए वास्ते क्या बोलेगा? किसान सम्मान निधि 6,000 रुपया पिछले 5 साल से दे रहे हैं, 18-19 से दे रहे हैं। हम उसमें बढ़ोतरी चाहते हैं, इंक्रीज करना चाहिए। जब बनाए थे तब जो इन्फ्लेशन था वो कम था, अभी इन्फ्लेशन सारी इनपुट्स का बढ़ चुका है, इसलिए इसको जल्दी से जल्दी मोदी सरकार बढ़ाए, ये भारतीय किसान संघ का मांग है। और फार्मर बहुत फार्मरों के लिए सुसाइड कर रहे हैं, मदद जरा बोले तो मदद रेट नहीं है बोल के सुसाइड कर रहे हैं। क्या देखिए फार्मर्स का जो सुसाइड ये ज्यादातर पर बीटी कपास के कारण हो रहा है। हम जीएम फसल के खिलाफ है, हम चाहते हैं कि जीएम फसल देश में ना हो, तब किसान मरेगा नहीं, किसान आत्महत्या नहीं करेगा। थैंक यू वेरी मच, थैंक यू। జోగిన్పల్లి శ్రీరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. ఈ భారతీయ కిసాన్ సంఘ్ తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ రోజు మన సభ ముఖ్య ఉద్దేశం వరంగల్ డిక్లరేషన్ లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు పూర్తి చేయాలన్న ఉద్దేశంలో మనం ఈ రోజు ఈ సభ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ కు ఏదైతే వాళ్ళు వెసులుబాటు కల్పించడానికి ఏదైతే ప్రోగ్రామ్స్ పెట్టారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఏదైతే వాళ్ళ మెమోరాండంలో తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నదో అవన్నీ పూర్తి చేయాలన్న డిమాండ్ తో ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏదైనా రైతులందరిలో ఒకటి అనే నినాదంతో వస్తురుగా మీరు? అవును, భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అన్న నినాదంలో, అంటే ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చు, బట్ ఫార్మర్ సమస్య రైతుల సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతా సంఘటితంగా ఉండి ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న ఉద్దేశం భారతీయ కిసాన్ సంఘ్. చాలా ప్రభుత్వాలు రైతును వాడుకొని చాలా చెప్పుకుంటూ ప్రభుత్వాలు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే రైతును వాడుకుంటాయి చాలా ప్రభుత్వాలు, దీనిపై మీ ఉద్దేశం? అది మనం నిత్యము రైతాంగం మేల్కొని ఉండి ఏదైతే వాళ్ళకు వాడుకునే అవకాశం లేకుండా వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏదైతే వాగ్దానాలు చేస్తారో అవన్నీ నెరవేర్చడానికి సంఘటితంగా పోరాడవలసిన అవసరం. కారణం రైతులందరూ ఏకదాటిగా లేకపోవడం అంటారు, అదొక కారణము. బట్ భారతీయ కిసాన్ సంఘ్ ఇప్పుడు ప్రత్యక్షంగా పనిచేసేది ఒక భారతీయ కిసాన్ సంఘే. రైతులను ఐకమత్యం చేసి వాళ్ళ సమస్యలను మీద పోరాడుతూ నిరంతరం కృషి చేస్తుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ ముందుకెళ్లాలని. ఇంకోటి, ఇప్పుడు రైతు మన రుణమాఫీ పూర్తి కాలేదు, దీనిపై మీ ఉద్దేశం? రుణమాఫీ ఇప్పుడు ఈ రోజు డిమాండ్ కూడా రుణమాఫీలో ఏదైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్ తోటి ఈ రోజు అది ఒక 60% వాళ్ళకే ఇప్పుడు పోయినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి. మొత్తం మంది రైతులకు ఆ 2 లక్షల రుణమాఫీ చేయాలన్నది మా డిమాండ్. సార్, ఇప్పుడే భారతీయ మన కిసాన్ యోజన కింద మోడీ గారి పైసలు అమౌంట్ పడ్డట్టు మెసేజ్ వచ్చినాయి కొందరు రైతులకు, దీనికి మీరు ఇంకా దీని గురించి ఏం చెప్పాలి? మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కిసాన్ సన్మాన్ నిధికి ఇచ్చారో దాన్ని ఆహ్వానిస్తూ దాన్ని ఇంకా కొంచెం పెంచాలని మా డిమాండ్. ఆల్రెడీ కట్ ఆఫ్ 2018 ఉంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ అనేది. మరి మళ్ళీ అంటే కొత్త వాళ్ళకి కొత్తగా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మేము కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది డిమాండ్ చేస్తాం. ఎందుకంటే 6 years అవుతుంది కదా, మళ్ళీ కొత్తగా ఎంతో మంది రైతులు
అది పాలసీ. దాన్ని 65 ఏళ్లకు పెంచాలని మేము కోరుతాం. మరి ఇంకోటి, ఇప్పటికి కూడా కొన్ని రైతులు ఆత్మహత్యలు అక్కడక్కడ చూస్తున్నాము. దీని కారణం ఏమనుకుంటున్నాం? వ్యవసాయం సంక్షోభంలో ఉన్నట్టు భారతీయ కిసాన్ సంఘ్ భావిస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు తప్ప తక్కిన వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక రైతుల మట్టుకే సంక్షోభం ఉన్నారు. రైతులాగానే మిగిలిపోతుంది ఎప్పటికీ, కానీ దళారులు మాత్రం పెద్దోళ్ళు అయిపోతారు. అదే ఇంతకు ముందు కూడా మేము తీర్మానాలు చేయడం జరిగింది. దళారులను అరికట్టి వాళ్ళ పర్సంటేజ్ ఏదైతే లీగల్ అలౌడ్ ఉన్నదో అంత మట్టుకే వాళ్ళను అది చేసి చేయడానికి మేము వివిధ మార్కెట్స్ లో మన కమిటీలు ఏర్పరిచి వాళ్ళ ద్వారా పోరాటాలు చేస్తున్నాము. ఎక్కడైతే కిసాన్ సంఘ్ ఎఫెక్టివ్ ఉందో కొంతవరకు మేము సక్సీడ్ అవుతున్నాము. రైతు బజార్లను పెట్టారు, అవన్నీ పెట్టారు. రైతే వాళ్ళ పండించిన పంటను పండించుకోవాలన్నారు, కానీ ఈ దళాల వ్యవస్థ మాత్రం ఇప్పటికి ఇంకా ఆగలేదు. మరి దీనిపై అదే ఇప్పుడు రైతు బజార్ల లాంటి వ్యవస్థలను ఇంకా కూడా అభివృద్ధి చేసి మార్కెటింగ్ ఇంకా స్ట్రెంథెన్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రీతిగా కొత్త చట్టాలు రావాలని మేము కోరుకుంటాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లవేళలా మా న్యూస్ ఛానల్ కానీ మా రిపోర్టర్లను కానీ ప్రతి ఛానల్ రైతుకు అండగా ఉంటామని మేము అందరి తరఫున మాటిస్తాం. మీ అందరికి అభినందనలు మరియు ధన్యవాదాలు. తరాలు మారినాయి, తలరాత మారలేదు, పాలకులు మారినారు, పరిస్థితులు మారలేవు. రైతంటే రాజు అంటారు, రాతాలే మారలేదు. బాకీలు చేసి రైతు బతుకంతా ఆగమాయే, బాకీలు చేసి రైతు బతుకంతా ఆగమాయే. ఊరూర రైతులంతా ఉరి కొయ్యల పాలైరి, మాటిచ్చిన పాలకులు మరిసేమో పోయినారు, మాటిచ్చిన రైతులు మరిసేమో పోయినారు. అప్పులు చేసి రైతు ఆగాము అయితే ఉండే, ఆ తిండి పెట్టే రైతు తిప్పాల పడుతుండు, అన్నాము పెట్టే రైతు ఆగాము అయితే ఉండు. పాలకులైతేనేమో పట్టించుకుంటలేరు, పాలకులైతేనేమో పట్టించుకుంటలేరు. నాగాలి దున్ని రైతు నడిమిట్ల ఆగమాయే, నాగాలి దున్ని రైతు నడిమిట్ల ఆగమాయే. పడిలేసుకుంట రైతు పంటలు వండిస్తే, ఉపవాసముండి రైతు ఊడిగమెంతో చేస్తే. దాలారి చేతిలోన దండిగా మోసపాయే, దాలారి చేతిలోన దండిగా మోసపాయే. అయ్యో నా కొడుకుల బతుకు అయ్యా, ప్రపంచానికి అన్ను పెట్టే అన్నదాతలను అన్న రైతన్నా. నీ చూపు పైరాగాలై స్నేహంగా వీచినాది, పొట్టల్లో పాల కంకులు పరువాసించి తొంగి చూసి, ఈ రూపు చూసి నాది నిండుగా నవ్వినాది. నీ కష్ట ఫలితమంటూ ఎర్రగా బుర్రగా ముస్తాబయ్యి, ఈ ఎదకు తాకినాది, వంగి కాళ్ళకు మొక్కినాది. మొక్కిన మొక్క వైతివా మాయన్న, నా కడుపు పంట వైతివా మాయన్న, మొక్కిన మొక్క వైతివా. ఇల్లు కట్టిస్తాను, వాళ్ళు ఏమైనా చేస్తారో ఏమో అని మళ్ళా నా బాబుకు ఆదుకోవాలి. నా బాబు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నా బాబు కళ్ళు తీపిస్తారని కూడా నేను ఎంతో మనస్ఫూర్తిగా ఏ మంచి మనసు ఉన్న దాతలు కూడా ముందుకు వస్తే నా బాబు కూడా మంచిగా మమ్మల్ని కూడా చూస్తారు, ప్రపంచాన్ని కూడా చూస్తారని అనుకుంటున్నాను. 4,000 వస్తాయి సార్, 4,000 వస్తారు. పాటలన్నీ పాడించుకొని కూడా మాకు కొందరు మోసం చేసిరు. ఎవరైనా మంచి మనుషులు ఉన్నా కానీ నా బాబు ముందుకు వెళ్తా అని కూడా ఆస్తే కూడా నేను ఎదురు చూస్తూనే ఉంటాను సార్. వ్యతిరేకిస్తలేము, డెవలప్మెంట్ వ్యతిరేకిస్తలేము. చిన్నకారు రైతుల పక్కన అక్కడ పక్కన ప్రభుత్వ భూమి ఉండగా రైతులు ఎంబడేందుకు ఒక 1/2 కిలోమీటర్ పక్కన పోతే మీరు ఎట్లా అలైన్మెంట్ మార్చారు కాబట్టి అలానే ఇంకొక 1/2 కిలోమీటర్ పక్కన తీసుకపోతే 10-12 కిలోమీటర్లు సుమారుగా 3 మండలాలు, కొండాపూర్ మండలు, నవాపేట మండలం, మోమిన్పేట మండలం, పూడూరు మండలం, 4 మండలాల్లో ఒక గుట్టల రేంజ్ ఉంది. దాన్ని మీరేంటికి మట్టి అమ్ముకుంటున్నారు, ఏది లెటరైట్ మట్టి. ఆ అమ్మే మట్టిని ఎవరికన్నా అమ్ముకునే కంటే ఆ గుట్టలు 3 కిలోమీటర్ల రేంజ్లు ఉన్నాయి వెడల్పు విడుతూ. ఇప్పుడు సార్ ఇదే ప్రభుత్వం వచ్చినాక ఇంతకు ముందే కదా ఈ ప్రణాళిక ఉన్నది, ప్రణాళిక ముందు ఉన్న ప్రణాళికను మార్చి కొత్తగా ఏదో 5 కిలోమీటర్లు పెంచినామని మళ్ళీ మార్కింగ్ చేయడం. మాకు ఏంటిదంటే రైతులుగా మా ఆందోళన మేము ఏంటిదంటే ప్రభుత్వం దగ్గరికి అంటే కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ చేసినాం వారం కింద. చేస్తే కూడా ఆయన ఏమంటుండే మాకు ప్రభుత్వ పరంగా ఏమీ రాలేదు, ఆ అలైన్మెంట్ ఎవరు చేసిరో మాకు తెలియదు,
అని చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్ర అధ్యక్షులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ తప్పదు అనుకుంటే రైతులకు మార్కెట్ వాల్యూ, ఇప్పుడైతే ఓపెన్ మార్కెట్ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉన్నదో దాని ప్రకారంగా నష్టపరిహారం చెల్లియాలి. మా వినతాలు ఏంటిదంటే ఎవరికి నష్టం కాకుండా ప్రభుత్వ భూములకి వెళ్ళి రోడ్ అలైన్మెంట్ మార్చిందేదో మార్చిర్రు, ఇంకో కిలోమీటర్ పెరగవచ్చు. అట్లా చేయడం వల్ల మాకు ఒక 5-6 గ్రామాల రైతులకు మేలు జరుగుతుంది అనేది మా ఆలోచన. మేము ఒక ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రపోజల్ ఉన్నటువంటి రింగ్ రోడ్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి మార్కింగ్ను మార్చి రోడ్ వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు జరిగిన కిసాన్ రైతుల సంఘం కామారెడ్డిలో ఈ మహాసభకు భారీ ఎత్తున రైతులు స్వచ్ఛందంగా ఒక పిలుపుతోటి వచ్చారు ఇక్కడికి. రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడిన వాళ్ళ మాటలు మనం తెలుసుకున్నాం కదా. రైతుల గురించి, దేని గురించి వాళ్ళు కష్టపడతాం అంటే రైతులందరూ ఏకదాటిగా ఉండి, పార్టీలు వేరైనా కానీ రైతులందరూ ఒకటే. రైతులు ఎప్పుడూ బాగుపడలేదు. ప్రభుత్వాలు ప్రతిసారి రైతును వాడుకొని ఓట్ల గురించి ప్రభుత్వాలు ఓటేపించుకున్నాక రైతును పట్టించుకుంటలేవు. ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజు రైతులు ఎలక్షన్లప్పుడే రైతులు గుర్తొస్తారని వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి ఈ రైతుకు ఎప్పుడు న్యాయం జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. రైతులందరూ వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏకదాటిగా నడిచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయాలని, మన రైతులందరూ ఒకదాటిపై ఉండి ప్రభుత్వాలకి మనం ఒక ప్రశ్నించే రకంగా రైతుల తరపున ఉండాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఇక్కడ మనకి ఇంకొక విషయం జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు గురించి కూడా, సార్ మీ పేరు? నా పేరు మాణిక్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి. మాణిక్రెడ్డి గారు చెప్పినట్టు తులాల చిన్న కారు రైతులు కొద్దిగా 2 ఎకరాల 3 ఎకరాల రైతులు చాలా నష్టపోతున్నారు. ఆ కొద్దిగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పెరిగినట్టయితే ప్రభుత్వానికి నష్టం జరిగేది ఏం లేదు. కాకపోతే రైతులు కొద్దిగా ఇళ్ళకి వెళ్ళిపోయినట్టయితే ఆ త్రిబులారు చాలా నష్టపోతారని వాళ్ళు తీసుకొచ్చారు. ఇందు మూలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళు కోరుకునేది ఏంటంటే, దాన్ని ఏదైతే సవరించారో ఆ సవరణ మీరు కొద్దిగా చూసుకొని రైతులు నష్టపోయినట్టయితే దాని మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రభుత్వం రైతులకు అందేయాలని వారి యొక్క ఉద్దేశం. ఇందు మూలంగా తెలియజేసేదనగా నేను ASN 24 TV రాజు మాట్లాడేదనగా, రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండాలని వారి తరఫున మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.